స్తోత్రాలు. మరి దీని కొరకు ఎంతో ప్రయాసపడి కూడా ప్రభా మరి ధనాన్ని వెచ్చించాడు. మరి నాయన అప్పు చేసి మరి కొంత తండ్రి నాయన తను తీసుకోవడం జరిగింది. ఆయనను ఏది ఏమైనా తండ్రి నాయన మీ గొప్ప కార్యాలు అనేకమైనవి తండ్రి నాయన మీరు ఇంతకుముందు నా రక్త సంబంధుల విషయాలు నేను చూశాను. మరి నాయన వారు కూడా ఎంతో ప్రయాసపడి తీసుకున్నారు. కానీ మరి ఎంతో ఈజీగా అప్పు తీర్చడానికి మరి దాని ద్వారా దీవించబడ్డానికి మరి అనేక రెట్లుగా మరి ఆశీర్వదించబడడానికి ఆ వాహనాన్ని మీరు సాధనంగా ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిలో ఈ కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాయన అయ్యా బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి నాయన తండ్రి ఎంతైతే మరి ఈఎంఐ నెల నెల కట్టాలో ఆ యొక్క ఈఎంఐ ప్రతి నెల ఎంతో సులువుగా దాన్ని కట్టుకోవాలి తండ్రి నాయన. మరి తన కుటుంబాన్ని పోషించుకోవాలి, దానికి ఈఎంఐ పక్కన పెట్టాలి. మరి అలాగే తండ్రి దానికి కావాల్సిన మరి ఇంధనం కానీ మరి నాయన దానికి కావాల్సిన సమస్యని మీరు నాయన మీరు సమకూర్చండి. అలాగే తన కుటుంబ పోషణ కొరకు మీరు దానికి కావాల్సిన ధనాన్ని కూడా మీరు సిద్ధపరచండి నాయన. అన్ని ఖర్చులు పోను తండ్రి నాయన. 5 రెట్లు 2 చిన్న చేపల్ని మీరు ఆశీర్వదించినప్పుడు మీరు ఏ రీతిగా అయితే మీరు ఆశీర్వదించారు తండ్రి మిగిలినట్లుగా బిడ కూడా నాయన ప్రతి నెల ఆ దీవెని చూడాలి. అటు కృప బిడకు మీరు అనుగ్రహించండి నాయన. అయా ఈ వాహనాన్ని దీవించండి నాయన. నీ కృపలో ఆదరించండి, బలపరచండి, బలపరచండి. యెహోవా నీ రాకపోకలేదు ఇది మొదలుకొని నిత్యము తోడుగా ఉంటాడన్న వాగ్దానం కుమారుడి పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దీని ముందు నాయన మరి ఖాళీగా ఉండడం కానీ మరి నాయన ఇబ్బంది పడ్డం కానీ ఉండకూడదు నాయన. ప్రతిరోజు కూడా నాయన దేవా దీని ద్వారా బిడ్డ దీవించబడాలి, పోషించబడాలి. అలాగే తండ్రి దీన్ని మీ మనుషులు కూడా వాడినట్లుగా మీరు కృప చూపండి. ఇప్పుడు ఆశీర్వదించండి, మళ్ళీ మీరు నింపండి. దీని చక్రాలను మరి నాయన మీకు నాయన మీ హ్యాండ్ కరెక్ట్ జ్ఞానాన్ని ఇవ్వండి. మరి డ్రైవింగ్లో మరి నాయన మరి అయ్యా వెళ్తున్నప్పుడు ముందు కనుక నీ కాపుదల మీ దూతల నుంచి కూడా ప్రార్థిస్తున్నాను. ఒకసారి మా మామయ్య కథలు కానీ ప్రాబ్లం ఇట్లా దిగ్వానా ఎక్కడ